కమింగ్ టు యూనిట్ నెంబర్ 3. ఇందులో శానిటేషన్ యొక్క ఇంట్రడక్షన్, వేస్ట్ వాటర్ కలెక్షన్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందులో అంటే ఆ శానిటేషన్కి సంబంధించి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి ఈ మెయిన్ కీ వర్డ్స్ ఉంటాయి కొన్ని. ఆ వర్డ్సే ఇక్కడ ఉన్నాయి. అంటే ఆ టర్మినాలజీ ఉంటుంది. ఆ టర్మినాలజీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెఫ్యూజ్ అనేసి ఉంది. రెఫ్యూజ్ అంటే ఏదైతే వేస్ట్ అంటే అది యూజ్ కాదు అని వదిలేస్తామో దాన్ని రెఫ్యూజ్ అంటారు. దాని తర్వాత గార్బేజ్ అంటే ఏదైతే డ్రై రెఫ్యూజ్ ఉంటుందో దాన్ని గార్బేజ్ అంటారు. ఇంకా సీవేజ్ ఏదైతే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో దాన్ని సీవేజ్ అంటారు. కంబైన్డ్ సీవేజ్ అంటే బోత్ లిక్విడ్ యాజ్ వెల్ as ది సాలిడ్ వేస్ట్ ఉంటే దాన్ని కంబైన్డ్ సివేజ్ అంటారు. డొమెస్టిక్ ఆర్ శానిటరీ సివేజ్ ఏదైతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నుంచి వస్తుందో సివేజ్ దాన్ని డొమెస్టిక్ సివేజ్ అంటారు. స్ట్రామ్ వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ డ్రైన్లో పోతాయో దాన్ని స్ట్రామ్ వాటర్ అంటారు. ఫ్రెష్ సివేజ్ అంటే అప్పుడప్పుడే యూజ్ చేసిన వాటర్ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్స్లో పోతుందో దాన్ని ఫ్రెష్ సివేజ్ అంటారు. సెప్టిక్ సివేజ్ అంటే ఏదైతే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ అంటారు. సెప్టిక్ ట్యాంక్ ఇన్ ద సెన్స్ అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో అదంతా డిసిగేట్ అయిపోయేసి డీకంపోజిషన్ జరిగి గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అలాగే సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు గమనించండి, ఇన్ కేస్ కన్నా చూసింటే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ వాటర్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ సెప్టిక్ అంటే కొద్దిగా ప్రాసెస్ జరిగిందనమాట. ఇక్కడ కూడా సెప్టిక్ సివేజ్ అంటే సివేజ్ అండర్గోయింగ్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్. సివేజ్ ట్రీట్మెంట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత వచ్చే సివేజ్ని సెప్టిక్ సివేజ్ అంటారు. సల్లేజ్ ఏదైతే బాత్రూమ్స్ కిచెన్ వేసి వచ్చేది సల్లేజ్ అంటారు. రబీష్ ఏదైతే పేపర్స్ ఇంకా సాలిడ్ వేస్ట్ ఉంటుంది దాన్ని రబీష్ అంటారు, లైక్ ఫర్నిచర్ కానీ. సీవర్ ఏదైతే కాండక్ట్ ఉంటుందో అంటే ఏదైతే పైప్ ఉంటుందో వేస్ట్ వాటర్ క్యారీ చేయడానికి, నాట్ ఓన్లీ వేస్ట్ వాటర్ బట్ ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ ద సాలిడ్ వేస్ట్ అంటే లిక్విడ్ వేస్ట్ కానీ సాలిడ్ వేస్ట్ కానీ అవన్నీ ఏదైతే తీసుకెళ్తామో ఆ పైప్ని సీవర్ అంటారనమాట. బ్రాంచ్ ఆర్ సబ్మెయిన్ సీవర్ ఏదైతే సీవర్స్ డిశ్చార్జ్ ఫ్యూ లేటరల్ డివైసెస్ ఫ్రమ్ మెయిన్ సీవర్ నుంచి ఈ బ్రాంచ్ సీవర్స్ అనేసి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మెయిన్ సివర్ ఒక చోటు ఉంటుంది, అక్కడి నుంచి బ్రాంచ్ సివర్స్ ఉంటాయి, అక్కడి నుంచి సబ్మెయిన్ ఉంటాయి, అక్కడి నుంచి బ్రాంచ్ ఉంటాయి, అక్కడి నుంచి ఏదైతే మన ఇంట్లో డొమెస్టిక్ వేస్ట్ ఉంటుందో అది ఆ సివర్లోకి వెళ్తుంది. ఆ సివర్ ఫైనల్గా మెయిన్ సివర్లోకి వెళ్తుంది అనమాట. అట్లా డిఫరెంట్ టర్మినాలజీ మొత్తం ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో చూసారనుకోండి సాయిల్ పైపు, వెంట్ పైపు, వేస్ట్ పైపు అనేసి ఉన్నాయి. సాయిల్ పైప్ అంటే ఏదైతే నైట్ సాయిల్లో క్యారీ చేస్తుందో దాన్ని సాయిల్ పైప్ అంటారు. అలాగే వెంట్ పైప్ అంటే ఏదైతే గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి కదా వాటిని అట్మాస్ఫియర్లోకి ఎవల్యూట్ చేయడానికి ఆ వెంట్ పైప్ అనేది యూస్ చేస్తారు. వేస్ట్ పైప్ అంటే వెంట్ పైపు, వేస్ట్ పైపు క్యారీ ద డిశ్చార్జ్ శానిటరీ. ఓకే. సాయిల్ పైప్ అంటే సాలిడ్ వేస్ట్ నైట్ సాయిల్ క్యారీ చేస్తుంది. వెంట్ పైప్ అంటే ఏదైతే గ్యాసెస్ ఎవల్యూట్ అయ్యేదానికి యూస్ చేస్తారు. వేస్ట్ పైప్ అంటే ఏదైతే డిశ్చార్జ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని వేస్ట్ పైప్ అంటారంట. ఇన్వర్ట్ అంటే లోయర్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ఏ శానిటరీ సీవర్ పైప్ని ఇన్వర్ట్ అంటారు. ఇంకా క్రౌన్ అంటే ఏదైతే టాప్ మోస్ట్ పీక్ పాయింట్ ఉంటుందో దాన్ని క్రౌన్ అంటారు అనమాట. దీన్ని శానిటరీ ఇంజనీరింగ్ కూడా అంటారు. అంటే వాటర్ ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో వాటర్ తీసుకోవడం, దాని యొక్క క్వాంటిటీ చూసుకోవడం, దాని తర్వాత వాటర్ యొక్క ప్యూరిఫై చేయడం, ఫిల్టరేషన్ చేయడం అలా వచ్చి ఉంటాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింటుంది. దాని తర్వాత శానిటరీలోకి ఎంటర్ అవుతాం. దాన్ని శానిటరీ ఇంజనీరింగ్ కూడా అంటారు. వేస్ట్ దీంట్లోనే సాలిడ్ వేస్ట్ ఉంటుంది, అలాగే లిక్విడ్ వేస్ట్ ఉంటుంది. సివేజ్ అంటే ఏదైతే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో దాన్ని సివేజ్ అంటారు. ఇంకా ఇవన్నీ మనకు తెలిసినవి. టైప్స్ ఆఫ్ సీవర్స్ అంటే ఏవైతే సీవర్స్ అంటే చెప్పాను కదా, ఏదైతే ఒక కాండక్ట్ అంటే ఒక పైప్ ఉంటుంది దాన్ని సీవేజ్ని క్యారీ చేసుకునే పైప్ని సీవర్ అంటారు అనమాట. హౌస్ సీవర్ ఉంటుంది, లేటరల్ సీవర్, బ్రాంచ్ సీవర్ ఉంటుంది, మెయిన్ సీవర్ ఉంటుంది, ట్రంక్ సీవర్ ఉంటుంది, ఇంటర్సెప్టింగ్ సీవర్ ఉంటుంది, ఇంకా అవుట్ఫాల్ సీవర్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ సీవర్స్ యొక్క టైప్స్ ఉంటాయన్నమాట. కంబైన్డ్ సీవరు, సపరేట్ సీవరు. కంబైన్డ్ సీవర్ అంటే ఏదైతే ఈ కంబైన్డ్ సివేజ్ సిస్టమ్ అంటే ఏదైతే బయట వచ్చే రెయిన్ వాటర్ మన ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజ్ వాటర్ రెండు కంబైన్ అయ్యి ఒకే పైప్లో కానీ ఒకే డ్రైన్లో కానీ వెళ్తున్నాయనుకో దాన్ని కంబైన్డ్ సివేజ్ సిస్టమ్ అంటారు. ఇఫ్ ఇన్ కేస్ సపరేట్ సివేజ్ సిస్టమ్ అంటే
రెయిన్ వాటర్కి మాత్రం సపరేట్గా మన ఇంట్లో నుంచి అంటే డొమెస్టిక్ వాటర్ కానీ ఏదైనా డ్రైనేజ్ గార్బేజ్ ఆ వేస్ట్ వాటర్కి సపరేట్గా సీవర్స్ అనేది సీవర్ సిస్టమ్ కానీ ఉంటాయో దాన్ని సపరేట్ సీవేజ్ సిస్టమ్ అంటారు అనమాట. ఇంకా అవి వస్తాయి ఇక్కడ. మెథడ్స్ ఆఫ్ సీవేజ్ కలెక్షన్, ఏదైతే సీవేజ్ ఉంటుందో ఆ సీవేజ్ కలెక్షన్ అనేది కలెక్ట్ చేసే విధానంలో ఎన్నెన్ని టైప్స్ ఉన్నాయనేసి. డ్రై సీవేజ్ సిస్టమ్ ఉంది, అలాగే వాటర్ క్యారేజ్ సీవేజ్ సిస్టమ్ ఉంది. ఏదైతే నైట్ సాయిల్ ఉంటుందో నైట్ సాయిల్ అలాంటి కాండక్ట్స్ని నైట్ సాయిల్ క్యారీ చేసేయడానికి యూజ్ చేసే కాండక్ట్ని డ్రై సీవేజ్ సిస్టమ్ అంటారు. ఇంకా వేస్ట్ వాటర్ క్యారేజ్ సిస్టమ్, ఏదైతే లిక్విడ్ వేస్ట్ని క్యారీ చేసే సిస్టమ్ని వాటర్ క్యారేజ్ సిస్టమ్ అంటారు. అంటే ఆ సాలిడ్ వేస్ట్ ఉన్నా కూడా వాటర్తో సహా తీసుకెళ్తే దాన్ని వాటర్ క్యారేజ్ సిస్టమ్ అంటారు. టైప్స్ ఆఫ్ సీవరేజ్ సిస్టమ్, ఇందాక చూసామనుకో మెథడ్స్ ఆఫ్ సీవేజ్ సిస్టము, సీవేజ్ కలెక్షన్ అంటే కలెక్ట్ చేసుకునే విధానము. ఇక్కడ చూసామనుకో టైప్స్ ఆఫ్ సీవరేజ్ సిస్టమ్స్. దీంట్లో ఇందాక చెప్పాను కదా, అదే రెయిన్ వాటర్ ఈ సీవేజ్ వాటర్ రెండు సపరేట్గా తీసుకొని వెళ్తే దాన్ని సపరేట్ సిస్టమ్ అంటారు. ఇఫ్ ఇన్ కేస్ కంబైన్డ్ రెండు ఒకే దాంట్లో కానీ తీసుకెళ్తే అది కంబైన్డ్ సిస్టమ్ అంటారు. ఇంకా పార్షియలీ కంబైన్డ్ అండ్ పార్షియలీ సపరేటెడ్, అంటే ఒక చోట్ల చూసారు అనుకోండి, ఇది రెయిన్ వాటర్కి సపరేట్ ఒక డ్రైన్ పెట్టింటారు, ఇంకొక ఏదైతే మన ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజ్ వాటర్కి ఒక డ్రైన్ పెట్టింటారు. కొద్ది దూరం మాత్రం మళ్ళీ పెట్టింటే ఇంకొద్ది దూరం వెళ్ళేసరికి అవి రెండు కంబైన్ చేసేసి ఉంటారు. అది అన్ని పార్షియలీ కంబైన్డ్ అండ్ పార్షియలీ సపరేట్, అంటే పార్షియల్లీ కంబైన్గా ఉంటుంది, అలాగే పార్షియల్లీ సపరేట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఎస్టిమేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ క్వాంటిటీ, ఈ ఎస్టిమేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ క్వాంటిటీ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. శానిటరీ వాటర్ అనేది ఎస్టిమేట్ చేయాలి ఫస్ట్. అది దేని మీద డిపెండెంట్ ఉంది అంటే అక్కడున్న పాపులేషన్ మీద, లీటర్ పర్ క్యాపిటల్ పర్ డే ఆఫ్ వాటర్, ఇంకా కన్వర్షన్ ఫ్యాక్టర్, టైప్ ఆఫ్ ఏరియా అంటే ఆ ఏరియా అలాంటిది అన్నది డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్గా వాట్ ద టర్మినాలజీ ఇన్వాల్వ్డ్ అనేసి తెలుసుకోవాలి మనము. ఇప్పుడు ఓకే, స్ట్రెంత్ ఆఫ్ సీవేజ్ అంటే అందులో ఎంత ఆర్గానిక్ కంటెంట్ కానీ ఇన్ఆర్గానిక్ కంటెంట్ ఎంతెంత కంటెంట్ ఏమేమి ఉన్నాయి అనేసి. ఇంకా వచ్చేసరికి ఇక్కడ చూసామనుకోండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీవేజ్, అందులో ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అనేసి. ఫిజికల్ ఉన్నాయి, కెమికల్ ఉన్నాయి, బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏదైతే ఫిజికల్ ఉందో అంటే మనకు కనిపించేవన్నమాట. ఇప్పుడు ఏదైతే సీవేజ్ వాటర్ ఉందో అది చూసినట్లు మనకి ఏం కనిపిస్తుంది, కలర్ కనిపిస్తుంది, ఒడోర్ కనిపిస్తుంది, అంటే స్మెల్ తెలుస్తుంది కదా. ఇంకా టెంపరేచర్ టచ్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా టర్బిడిటీ అంటే ద సాలిడ్స్ ప్రజెంట్ ఇన్ దస్ వాటర్, అవి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంకొచ్చేసరికి కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, కెమికల్ ఏదైతే అంటే లోపల జరిగే ప్రాసెస్ అనమాట, సాలిడ్స్ ఎంతెంత ప్రజెంట్ అయినాయి, ఇంకా కెమికల్ సబ్స్టాన్సెస్ ఏమేమి ఉన్నాయి, అలాగే దాంట్లో ఇన్వాల్వ్ అయిన గ్యాసెస్ లైక్ టాక్సిక్ కానీ ఎలాంటి గ్యాసెస్ అనేసి ఏమేమి ఉన్నాయనేసి. అంటే ఏదైతే ఇక్కడ టాక్సిక్ గ్యాసెస్ మీథేన్ కావచ్చు, హైడ్రోజన్ సల్ఫైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, డిజాల్వ్డ్ ఆక్సిజన్, BOD, CO2 అన్నీ దాని కిందకే వస్తాయి. ఇంకా బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంకా ఎరోబిక్ బ్యాక్టీరియా కానీ ఎనరోబిక్ బ్యాక్టీరియా కానీ అవన్నీ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ కిందకు వస్తాయి. ఇంకా ఫ్లక్కులేటివ్ బ్యాక్టీరియా, ఇంకా సీవేజ్ని అనాలిసిస్ చేసేది. అనాలిసిస్ చేయాలంటే మనం కొన్ని టెస్ట్స్ కండక్ట్ చేయాలంట. టోటల్ సాలిడ్స్, ఆక్సిజన్ డిమాండ్, అంటే టోటల్ సాలిడ్స్ కానీ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD, COD, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, క్లోరైడ్ కంటెంట్, pH, అవన్నీ దేని కిందకి వస్తాయి, అనాలిసిస్ ఆఫ్ సీవేజ్ కిందకి వస్తాయి. అంటే ఒక సీవేజ్ వాటర్ని అనాలిసిస్ చేయాలంటే ఆ యొక్క pH దానికంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటి లిమిట్స్లో ఉండాలి అనేసి. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ అంటే ఇక్కడ కింద ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చదువుకోవాలా. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అలాగే యాసిడ్స్ ఉంటాయి, అలాగే టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటాయి, అలాగే కలర్ అనేది ఆ కలర్ ఎమిషన్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయంట. ఇంకా ఆయిల్స్, గ్యాస్ ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ గ్రీసెస్ అలాంటివన్నీ ఉంటాయంట. అది ఇంకా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇక్కడ చూసాం అనుకోండి, సీవేజ్ ట్రీట్మెంట్ అంటే ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ఉందో దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, మనకి ఏం చేయాలా ఫైనల్గా, ఏదైతే పొల్యూషన్ కంటెంట్ పొల్యూషన్కి
దారి చూపే ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేసేయాలన్నమాట. అంటే పొల్యూషన్ ఫ్రీ అవ్వాలన్నమాట. అంటే ఆ శానిటరీ సిస్టమ్ అనేది హైజీనిక్గా ఉండాలి. ఇంకా ఆక్వాటిక్ లైఫ్ అనేది, అందులో ఉన్న ఆక్వాటిక్ లైఫ్ కరెక్ట్గా అవి కూడా ఫ్రెష్గానే ఉండాలి అనేసి. అంటే సీవేజ్ సిక్నెస్, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అనమాట. ఇంకా ఏదైతే ఒడోర్ న్యూసెన్స్ కానీ, ఇంకా ఏదైతే టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం కానీ, వాటిని తగ్గించాలన్నమాట మన ఎయిమ్, ఇన్ ద సెన్స్ ఆబ్జెక్ట్ అది. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఇది ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్, ప్రిలిమినరీ అంటే ప్రైమరీ కన్నా ముందు అనమాట ప్రిలిమినరీ, దాని తర్వాత ప్రైమరీ, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత టెరిటరీ, దాని తర్వాత మిస్లేనియస్ ట్రీట్మెంట్స్. ఏవైతే ప్రిలిమినరీ అంటే ప్రైమరీ కన్నా ముందు చేసేటివి ఏముంటాయి, స్క్రీనింగ్, అంటే దాంట్లో ఉన్న సాలిడ్స్ కానీ ఫ్లోటింగ్ సబ్స్టెన్స్ కానీ తీసేస్తాం. అంటే ఒక స్క్రీన్ ఇన్ ద సెన్స్ ఒక గ్రిడ్స్ లాంటి ఐరన్ మెష్ అంటారు చూడు, అలాంటివి పెట్టి ఒక స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ ఆ లేయర్లో ఆ వెళ్ళే వాటర్లో ఒక స్క్రీన్ ఒక మెష్ ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఫ్లోట్ అవుతున్నా కానీ దాని లోపల వెళ్తున్న ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసేయడం అనమాట. ఇంకా గ్రిడ్ ఛాంబర్, స్కిమ్మింగ్ ట్యాంక్, వాటి గురించి అంతా చదువుకోవాలి ఒకసారి. ఇంకా ప్రైమరీ ట్రీట్మెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే, ఏదైతే సెడిమెంటేషన్ ఇంక్లూడ్ అవుతుంది దాంట్లోనే ప్లెయిన్ సెడిమెంటేషన్ ఉంటుంది, అలాగే కోయాగులేషన్ సెడిమెంటేషన్ ఉంటుంది, అంటే సెడిమెంటేషన్ విత్ కోయాగులేషన్. ఇంకా సెకండరీ ట్రీట్మెంట్లో వచ్చేసి ఏదైతే ట్రిక్లింగ్ ఫిల్టర్స్, ఇంకా స్లడ్జ్ డైజెషన్, ఇంకా డ్రైయింగ్ బెడ్స్ కానీ, అంటే ఫైనల్గా మనం ఏదైతే ఆ ట్రీట్మెంట్ దేనికి చేస్తానో మనం సీవేజ్ వాటర్కే కదా, ఆ సీవేజ్ వాటర్లో ఎలాంటి ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేసి అంత చదువుకోవాలి. ఇంకా టెరిటరీకి వచ్చేసరికి అడ్జార్ప్షన్, అయాన్ ఎక్స్చేంజ్, ఎయిర్ స్ట్రిప్పింగ్, రివర్స్ ఆస్మోసిస్, ఎలక్ట్రోడయాలసిస్, ఇంకా డిస్ఇన్ఫెక్షన్ ఎక్సెట్రా అవన్నీ దాంట్లో చేస్తారనమాట. ఇంకా మిస్లీనియస్ వచ్చేసరికి ఆక్సిడేషన్ పాండ్స్ కానీ, ఆక్సిడేషన్ డిచెస్ కానీ, ఏరియేటెడ్ లగూన్స్ కానీ, లగూన్స్ ఇన్ ద సెన్స్ ఏదైతే డెప్త్ తక్కువ ఉంటుంది బట్ లెంత్ వైజ్ ఉంటుంది అనమాట, బట్ డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఆ డెప్త్ అనేది తక్కువగా ఉండి సర్ఫేస్ ఏరియా కన్నా ఎక్కువగా ఉంటే ఆ సర్ఫేస్ అనేది ఈజీగా ఏరియేషన్ అవుతుంది. అంటే అట్మాస్ఫియర్ ఎయిర్కి అట్మాస్ఫియర్ ఎయిర్ దాని మీద పడడం వల్ల ఏరియేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఏరియేటెడ్ లగూన్స్ అంటారు. ఇంకా ఈ ప్రిలిమినరీ ట్రీట్మెంట్లో ఏమేమి ఉంటాయి, ఈ స్క్రీనింగ్ ఉంది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంది, ఏదైతే ఫ్లోటింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడము. ఇంకా లోడ్ ఏదైతే ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ మీద లోడ్ అనేది తగ్గించడము. అంటే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ మొత్తం చదువుకోవాలన్నమాట. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్స్ ఇవి. ఫిక్స్డ్, మూవబుల్, ఇంకా మూవింగ్. ఫిక్స్డ్ అంటే ఫిక్స్ చేసేసి ఉంటారు, మూవబుల్ అంటే మనం మూవ్ చేసుకోవచ్చు. అంటే ఆ సర్ఫేస్ మనం అంటే ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో అప్పుడు కొద్దిగా మూమెంట్ అనేది ఉంటుందన్నమాట అవి. ఇంకా మూవింగ్ స్క్రీన్స్ మనం మూవ్ చేసుకునేటివి, దాని తర్వాత ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో అప్పుడు మూవ్ అయ్యేదాన్ని మూవింగ్ స్క్రీన్స్ అంటారు. ఇంక దాని తర్వాత గ్రిడ్ ఛాంబర్, ఏదైతే గ్రీసెస్, ఏదైతే గ్రిట్ కంటెంట్ ఉంటుందో ఆ ప్రాసెస్ వాటిని తీసేస్తారనమాట, దాన్ని గ్రిడ్ ఛాంబర్ అంటారు. స్కిమ్మింగ్ ట్యాంక్, ఏదైతే ఫ్లోటింగ్ సబ్స్టెన్సెస్ లైక్ ఆయిల్స్ కానీ, గ్యాసెస్ కానీ, గ్రీసెస్. ఈ గ్రిడ్ ఛాంబర్లో వచ్చేసి ఏదైతే శాండ్ కానీ, గ్లాస్ పీసెస్ కానీ అలాంటివి రిమూవ్ చేస్తారనమాట. అదే కానీ ఈ స్కిమ్మింగ్ ట్యాంక్ వచ్చేసరికి ఏదైతే ఆయిల్స్, గ్రీసెస్, ఫ్యాట్స్ అవన్నీ రిమూవ్ చేస్తారు. అంటే వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్, ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చదువుకొని. ఇది జస్ట్ ఒక ఐడియా ఉండేలాగా చెప్తున్నాను, అంత బ్రీఫ్గా ఏం చెప్పట్లేదు. ఇంకా సెకండరీ ట్రీట్మెంట్లో ఇవే ఈ ట్రిక్లింగ్ ఫిల్టర్స్ కానీ, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ, అందులోనే శాండ్ ఫిల్టర్స్ ఉంటాయంట, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్. దాని తర్వాత కాంటాక్ట్ బెడ్స్ అంటే ఏదైతే వాటర్ అనేది సర్ఫేస్ మీద ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ అనేది ఏ బెడ్ ఉంది, ఆ సర్ఫేస్ కింద ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాం, దాన్ని కాంటాక్ట్ బెడ్ అంటారు.
యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్, అవన్నీ డిఫరెంట్ సెడిమెంటేషన్ ట్యాంక్స్ కానీ, ఇంకా స్లడ్జ్ డిస్పోజల్, స్ప్రెడింగ్ ఆన్ సాయిల్ అంటే డిఫరెంట్ వేస్ ఎలా ఉన్నాయి అనేసి, లగూనింగ్ అంటే అదే ఒక డెప్త్ తక్కువ బట్ లెంత్ వైజ్ ఏదైతే ఒక కాలువ తీసుకున్నాం డెప్త్ ఏమో తక్కువే ఉంటుంది బట్ లెంత్ వైజ్ ఎక్కువగా ఉంటుంది కదా, అలా లగూన్స్లో ఇన్సర్ట్ చేయడము, డంపింగ్ ఎక్కడంటే అక్కడ వేసేయడం, శానిటరీ ల్యాండ్ ఫిల్ ఒక పర్టికులర్ ల్యాండ్ ఏరియా చూసుకొని అక్కడ ఫిల్ చేయడము, ఇంకా డ్రైయింగ్ బెడ్స్ మీద యూస్ చేయడము, హీట్ డ్రైయింగ్ అంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్స్ అనమాట అవన్నీ కూడా ఒకసారి చదువుకోవాలి. మిస్లీనియస్ ట్రీట్మెంట్ మెథడ్స్, దీంట్లో సెప్టిక్ ట్యాంక్ ఏదైతే మనం యూజ్ చేస్తాం దాన్ని సెప్టిక్ ట్యాంక్, ఇంకా సోక్ పిట్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అడగరు బట్ అంటే ఆ ప్రాసెస్ ఏంటి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఒక ఇదే టర్మినాలజీ చెప్పాను కదా, ఆ టర్మినాలజీ మెయిన్గా మనం ఫోకస్ చేయాలన్నమాట. ఎనరోబిక్ లగూన్స్, ఎరోబిక్ అంటే ఏదైతే సర్ఫేస్ కాంటాక్ట్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఏదైతే సర్ఫేస్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ ఉందనుకో దాన్ని ఏరియేటెడ్ లగూన్స్ అంటారు. అన్ఏరియేటెడ్ లగూన్స్ అంటే ఏదైతే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది బట్ డెప్త్ ఎక్కువగా ఉండింది అనుకో ఆ లగూన్ ఆ కాలువ యొక్క డెప్త్, అప్పుడు వాటర్ అనేది లోపల వరకు ఉంటాయి కదా, సర్ఫేస్ ఏరియా మొత్తం తక్కువ ఉంటుంది, అప్పుడు దాన్ని అన్ఏరియేటెడ్ లగూన్స్ అంటారు. ఇంకా వేస్ట్ వాటర్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ చదువుకున్నాము బట్ అంటే అదే ఫిజికల్, కెమికల్, బయలాజికల్. ఈ ఫిజికల్లో ఫిజికల్, కెమికల్, బయలాజికల్ కదా. ఈ ఫిజికల్ ఏమేమి కలర్, టెంపరేచర్, స్మెల్ అండ్ ఓడర్ రెండు ఒకటే. ఇంకా ఏదైతే కెమికల్ ఉన్నాయో దాని కిందకి pH, క్లోరైడ్ కంటెంట్, నైట్రోజన్ కంటెంట్, ఫ్యాట్స్, గ్యాసెస్ అండ్ ఆయిల్స్, ఇంకా సల్ఫైడ్స్ కానీ ఫాస్ఫేట్స్ కానీ, ఫాస్ఫేట్స్ అన్నీ దాని కిందకే వస్తాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఈ డీకంపోజిషన్ సైకిల్స్ ఏమేమి ఉన్నాయనేసి ఎరోబిక్, ఎనరోబిక్ అని దాంట్లో ఏమేమి సైకిల్స్ ఉంటాయంటే డీకంపోజిషన్ జరిగేటప్పుడు నైట్రోజన్ సైకిల్ ఉంటుందంట, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ ఉంటుందంట, సల్ఫర్ సైకిల్ ఉంటుందంట, కాల్షియం సైకిల్ ఉంటుందంట, ఫాస్ఫరస్ సైకిల్ ఉంటుందంట. అంటే మనం జీవించాలి అంటే మనకి ఏం జరుగుతుంది, ఆక్సిజన్ సైకిల్ జరుగుతుంది. ప్లాంట్ జీవించాలి అంటే దాని రూట్స్ జోన్లో నైట్రోజన్ సైకిల్ జరుగుతుంది, దాని సర్ఫేస్ జోన్లో కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ జరుగుతుంది కదా. అలాగా ఏదైతే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ జరగాలంటే ఈ సైకిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయంట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సైకిల్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అదే అంతా ఒకటే. అది మెయిన్గా ఫైనల్గా ఈ యూనిట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి, ఏదైతే టర్మినాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అది. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమీ అంతగా ఫోకస్ చేయొద్దండి. ఇంకా అంటే క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇంకా ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద సెకండ్ యూనిట్. రైట్, సెకండ్ యూనిట్.